లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే చూడండి, ఒక్కొక్క పదము దాని అర్థం ఏంటి అనేది మనం చూసినట్లయితే, లోపల నాటబడిన వాక్యము అంటే దేవుని వాక్యము మన హృదయంలో స్థిరపడునది, మన మనస్సులో పాతుకుపోయిన సత్యము. సాత్వికము అంటే మృదుత్వము, వినయము, హృదయపు సౌమ్యత. అంగీకరించుట అంటే మనస్సుతో స్వీకరించి జరిగినట్టు నమ్ముట. ఆత్మలను రక్షించుట అంటే మన ప్రాణాలను, మన జీవనాన్ని పాపం నుండి, నాశనం నుండి రక్షించుట. అయితే దేవుని వాక్యాన్ని కోపం లేకుండా వినయంతో మన హృదయంలో నిలిపితే ఆ వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది మరియు రక్షిస్తుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే, ఒక బీడు నేలలో గింజ నాటితే అది పండదు. అలాగే కోపం, ఈర్ష, అహంకారము, వైరము ఇవి ఉన్న మనస్సులో వాక్యం అనేది పెరగదు. కానీ మన హృదయము సాత్వికంగా, వినయంగా, నెమ్మదిగా దేవుని ముందు చిన్నదిగా ఉంటే వాక్యం గింజలా మొలకెత్తి మన ఆత్మ జీవితం మారుతుంది. ఒకరు నిన్ను తప్పుగా మాట్లాడితే కోపంతో వెంటనే తిరిగి మాట్లాడితే చెడు పెరుగుతుంది. కానీ శాంతిగా ఆగితే, ప్రార్థిస్తే దేవుని స్వభావము బయట పడుతుంది. ఇది వాక్యం మనలో లోపలి పని చేస్తుందని అర్థం. అయితే ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే వాక్యం వింటే సరిపోదు, బైబిల్ చదవటం మాత్రమే సరిపోదు. దాన్ని హృదయంలో పెట్టి వాక్య ప్రకారము జీవనంలో నడవాలి. వాక్యము మార్పు రక్షణను, రక్షణ శాంతిని ఇస్తుంది.